గిన్నొదులు కాలేజీలో మంచి సౌలతులు కావాలన్నాను, లేకపోతే కాలేజీలో సీట్లు పెంచాలన్నాను, హాస్టల్లల్లా మంచి తిండి పెట్టాలన్నాను ధర్నా చేసిన స్టూడెంట్స్ ను చూసినాం గాని గీళ్ళు చూడుండ్రి హాస్టల్లల్లా పండుకోనికి ఏసీలు కావాలని ధర్నా చేస్తున్నారు. గిట్లా పంజాబ్ అమృత్సర్లున్న IIM ఇన్స్టిట్యూట్ లా కానొచ్చింది ఇది. అయితే ఇప్పటికే 45 డిగ్రీల మీదనే ఎండలు కొడుతున్నాయట ఆడ. ఇక మెస్సులా లైబ్రరీలా ఏసీలు ఉన్నాయట గాని హాస్టల్ల లేవాట. ఇక రాత్రి వండుకునేటప్పుడు ఉడకపోతకు వశం గాక నిద్ర పడతలేదని హాస్టల్ల ఏసీలు కావాలని డిమాండ్ చేసిండ్రు. ఇక చదువుకోనికి పోయిన లైబ్రరీల కాన్నే కుర్చీలు బల్లల మీద వండుకొని గీ తీరుగా నిరసన చేసిండ్రు స్టూడెంట్స్. ఎండాకాలం ఎండలు కొట్టకపోతే ఏం కొడతాయి, అయినా ఎండాకాలం పోయి ఆనకాలం రానే పట్టే. అసలు గిళ్ళందరూ చదువుకోనికి వచ్చిండ్రా లేకపోతే తిని వండుకోనికి వచ్చిండ్రా అని పరిశాన్ అవుతున్నారట ఈ వీడియో చూసినోళ్ళు. సౌలతులు అన్ని సక్కగా ఉంటేనే చదువుతాం అనుకుంటే వీధి లైట్ల కింద చదువుకున్నోళ్ళంతా గొప్పోళ్ళు అయ్యేటోళ్ళ అని అంటున్నారు ఇంకొందరు. మరి ఇలా నిరసన చూసి హాస్టల్లా సార్లు ఏసీల సౌలతి చేస్తారో ఏం చేస్తారో చూడాలి మరి.